1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మన నిజ జీవితంలో జీవించడానికి, దేవునితో మనం నడవడానికి కావలసిన ప్రాముఖ్యమైన వరములు ఏం కావాలంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనే ఒక ఆత్మ మనకు కావాలి. జ్ఞాన వాక్యము మనకు కావాలి, బుద్ధి వాక్యము మనకు కావాలి కదా. అందరికీ కావాలి. చిన్నపిల్లలకు కావాలి, యవ్వనస్తులకు కావాలి, వృద్ధులకు కావాలి, మధ్య వయసు వారికి ఆ తారతమ్యము లేకుండా ఈ 3 అందరికీ కావాలి. కానీ అందరిలో ఏం పనిచేస్తుందంటే మనిషి యొక్క బుద్ధి పనిచేస్తుంది, శరీరము యొక్క బుద్ధి పనిచేస్తుంది, దయ్యం ఒక బుద్ధి కూడా పనిచేస్తుంది. మనిషి జ్ఞానం ఉంటుందండి. మనిషి జ్ఞానం కూడా పనిచేస్తుంది, దయ్యం జ్ఞానం కూడా పనిచేస్తుంది. ఇది పసిగట్టగలిగిన వాడే బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, వివేచన కలిగిన వాడు. ఇది పసిగట్టగలిగితే నీ జీవితం చాలా అద్భుతముగా, రమ్యముగా నువ్వు నడవగలుగుతావు. అయితే చూద్దాం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అననీయ అనే వ్యక్తి వచ్చాడు. ఏం చేశాడట? తన పొలమును అమ్ముకొని డబ్బులు కొన్ని తీసుకొని వచ్చాడట. అది తనదే కదా. ఆయన పొలము అమ్ముకొని డబ్బులు తెచ్చాడండి. ఆయన సొమ్మ, వేరొకరి సొమ్మ. పేతురు అడుగుతున్నాడు, అననీయ నువ్వు నీ పొలము అమ్మి మొత్తము డబ్బులు తెచ్చావా అంటే, అవునయ్యా మొత్తము తెచ్చాను, నేను చాలా భక్తిపరుణ్ణి, అంత తెచ్చానయ్యా, నాకేం ఉంచుకోలేదు. ఎందుకు? అది నీదే కదా, నేను కొంత తెచ్చాను అని చెప్పొచ్చు కదా, నిజం మాట్లాడొచ్చు కదా అని పేతురు అంటున్నాడు. సాతాను నీ హృదయము ఎందుకు ప్రేరేపించింది? అక్కడ చూడండి, సాతాను ప్రేరేపించినప్పుడు అబద్ధములు ఆడుతాము, మోసం చేస్తాం, మనల్ని మనమే మోసగించుకుంటాం, మన ఎదుట ఉన్న వారిని కూడా మోసగిస్తాం. అయితే పరిశుద్ధాత్మను ఎందుకు మోసపరిచావు అని అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమున్నది? పేతురు కంటే బుద్ధివాక్యం ఉన్నదండి ఆయన లోపల. బుద్ధివాక్యం ఉన్నోళ్ళకు, జ్ఞానవాక్యం ఉన్నోళ్ళకు, వివేచన ఉన్నోళ్ళకు వారి హృదయం ఒట్టిగానే అట్లా కనపడిపోతుంది. నాకు ఆ వరాలు ఉన్నాయండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు వినబడుతుంది, వారు ఏమి ఆలోచిస్తుంటారో నాకు అర్థమైపోతుంది. కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది, కొన్ని వినలేని పరిస్థితులు ఉంటాయి. కానీ వాటిని వాడుకునే ఒక కృపను ప్రభు ఇస్తే తప్ప అన్నీ నాకు తెలుసని ఎగిరి పడితే ఎక్కడో పడిపోతాం. ఎగిరి పడితే ఏమవుతుంది? సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నదని అర్థం. ఈ ఒక అననీయ లోపలికి రాగానే, ఆ కానుక తీసుకుని రాగానే ఆయన మనసులో అనుకునేది అంతా గమనించి పేతురు ఆత్మపూర్ణుడై అడుగుతున్నాడు, ఇంతకే అమ్మాయివా అంటే ఆయన ఏం చెప్పాలి? ఇంతకు అమ్మలేదయ్యా అని చెప్పాలి. చూడండి, ఇంకా జ్ఞానవాక్యము చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు.
అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది శోధించి 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 కొంతకాలం అయిన తర్వాత యేసును విడిచిపోయిందట. ఎవరిని విడిచిపోయింది? మనమైతే కొంతకాలము శోధింపబడి 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 దాన్నే ఇల్లుగా చేసుకుంటాం కదా, దాన్నే ఇల్లుగా చేసుకుంటాం. చూడండి, అక్కడ బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభు. బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మతో అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎక్కడికి కొనిపోబడ్డాడు? మంచి బిల్డింగ్లోని కొనిపోబడలే కదా, మంచి ఒక రాజభవనంలోనికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యములోనికి. పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడట. అక్కడ అపవాది శోధించడం ప్రారంభిస్తున్నది. అది నీకు ఇస్తాను, ఇది నీకు ఇస్తాను, అది రొట్టెలుగా చేసుకో, రాళ్ళను అట్లా చేసుకో, ఇట్లా చేసుకో అంటే రకరకాలుగా శోధించినప్పుడు వాక్యముతో జవాబు చెప్తున్నాడు. వాక్యముతో జవాబు చెప్తున్నాడు. సాతాను గాడు కొన్నిసార్లు వాక్యాన్ని పట్టుకొని వస్తాడు. కొంతమంది చెప్తారు, విచిత్రమైన వాక్య ఉపదేశములు పెడతారు. ఏంటిది? స్టేటస్లా విచిత్రమైన వాగ్దానములు పెడతారు. అక్కడ ఏమంటున్నాడు? ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఆహారము వలన మాత్రమే కాదు బ్రతుకుతాడు మనిషి, దేవుని వాక్కు వల్ల బ్రతుకుతాడు అని చెప్పాడు. అంటే ఒకవేళ ఆహారము లేకపోయినా కూడా దేవుడు బ్రతికించగలడు. 3 రోజులు కూడా ఆయనతో ఉన్న ప్రజలు ఆహారము లేకుండానే ఉన్నారు. అరణ్యములో ప్రజలు 40 సంవత్సరాలు నడిచినప్పుడు కూడా మంచి మంచి వంటకాలు ఏమీ చేసుకోలేదు, కానీ మన్నాను కురిపిస్తే దానితో పోషించగలిగిండు దేవుడు కదా. ఆహారమే ఉంటే నా దేవుడు పోషించేవాడు కాదు, ఆహారము లేకున్నా నా దేవుడు పోషించేవాడు అని చెప్పాడు. ఇవన్నిటిని నీకు ఇస్తాను, ఇవి నా వశములో ఉన్నాయంటే దేవుడు ఏమని చెప్పాడు వానికంటే, నీ దేవుణ్ణి శోధించవద్దని తెలియదా నీకు అన్నాడు. చూడండి, అనేక పర్యాయములు ఆయనను శోధించడము. ఆకలితో ఉన్నాడు, చాలా వేదన అనుభవిస్తున్నాడు, చాలా శరీరంలోనే ఉన్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. ఒకవేళ ఒక పక్కన శోధన కానీ వాక్యముతో సాతాను జయిస్తున్నాడు. దేవుని బిడ్డ, అనేక మార్లు నిన్ను అపవాది శోధించినప్పుడు వాక్యముతో నువ్వు గెలుస్తున్నావా? వాక్యముతో వానికి సమాధానం చెప్పగలుగుతున్నావా? ఇట్టే బోర్ల పడతారు, నిజంగానే కదా, ఇది వాక్యం నిజమే కదా, ఈ వాక్యం ఇట్లనే ఉన్నది కదా, ఇట్లనే ఉన్నది, ఇంకొక దిక్కు అట్లనే ఉన్నదని చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని నీ జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ జీవితం జయకరముగా, ఒకరోజు అపవాది నిన్ను విడిచిపోవాలి, కానీ అపవాది జీవితాంతం నిన్ను పట్టుకొని గిరగిరా 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 నువ్వు తిరుగుతావు, నీ చుట్టూ ఉన్నవారిని తిప్పుతావు, నీ ఇంట్లో ఉన్నవారిని తిప్పుతావు, నీ మైండ్ సరిగ్గా ఉండదు, నీ నడక సరిగ్గా ఉండదు, నీ ఆలోచన కరెక్ట్గా ఉండదు, నువ్వు వాక్యం చదివింది నీ మనసులో ఉండదు కదా.
కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నా అంటే శరీరధారిగా ఉన్నప్పుడు వాక్యముతో సాతాను జయించాడు. దేవుని బిడ్డలారా, శరీరంలో ఉన్న నీవు వాక్యముతో జయిస్తున్నావా? వాక్యం చదవడం వస్తున్నదా? చదివిన దాన్ని గ్రహించగలుగుతున్నావా? సాతాను వచ్చినప్పుడు ఈ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసి జయించగలుగుతున్నావా? ఒకవేళ కరెక్ట్గా ఒక విశ్వాసి కూర్చుంటేనండి, వాక్యం పట్టుకొని కూర్చుంటే ఎంత పెద్ద సాతానుగాడైనా నీ ముందు నిలవడు. నేను ఎరుగుదును, నా ఆత్మీయ జీవితంలో ప్రారంభము నుంచి నేను సాతానుతో పోరాడి గెలిచాను. ఇప్పుడు నా జోలికి వర్రాడు. మొన్న ఒక దయ్యం మాట్లాడుతూ ఉన్నది, అమ్మో అయ్యో నేను రాను, ఇక్కడ ఎంత మంట ఉన్నది, నేను రాను, ఇక్కడ ఎంత మంట ఉన్నది అని పారిపోడు. ఇక్కడ ఏముంటుంది తెలుసా? దేవుని ఒక అగ్ని ఉంటుందండి. వారి సాక్ష్యం చెప్పలేదు, వారి సాక్ష్యం నేను చెప్పచ్చా? చెప్తావా? నువ్వు సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం చెప్తురా. పోయిన శనివారం మేము ఇక్కడికి వచ్చాం, హాస్పిటల్లో చూపించుకొని మా పాపని మమ్మీ దగ్గరికి వచ్చాం, మాట్లాడాం. మళ్ళీ అమ్మ వాళ్ళ షాప్కి వెళ్ళాం. బాగానే ఉంది, ఆడుకుంటుంది. మా పాప ఆడుకుంటుంటే చేతిలో నుంచి కుచ్చుకుంటుందని తీసింది మా మమ్మీ, అంతే. ఇక తను ఏడవడం స్టార్ట్ చేసి మొత్తం ఊపిరి ఆపేసింది. ఊపిరి బిగబట్టి మొత్తం పెదవులు, ఫేస్ మొత్తం డార్క్ బ్లూ కలర్గా, నాలిక. ఇక మాకు భయం వేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చే లోపల ఒక్కసారి అని అనింది. ఇక అసలు ప్రాణం లేదు, ఏం లేదు. అక్కడి నుంచి మా అమ్మ నేను ఉరుక్కుంటూ వచ్చి గేట్ దగ్గర అలానే ఉందా అని మా మమ్మీ పైన ఉంది, మమ్మీ అని అరుస్తూ వచ్చేసరికి మళ్ళీ అమ్మ మీద మామూలుగానే ఇలానే ఉంది. గేట్ తీసుకొని లోపలికి వచ్చేవారికి అప్పుడు నవ్వడం. మేము పైకి వెళ్ళే వరకు మమ్మీ దగ్గరికి చెప్పి నవ్వుతుంది. పైకి వెళ్ళి మమ్మీని కలిసి మళ్ళీ ప్రేయర్ చేయించుకునే వరకు మళ్ళీ యాక్టివ్గా ఉంది. ఆ రోజు కాకుండా మళ్ళీ నిన్న దినమందు అసలు ఎన్ని టానిక్లు పోసినా 1 డే మొత్తం 101 ఉంది. నిన్న మార్నింగ్ అంకుల్తో ప్రేయర్ చేయించుకొని ప్రేయర్ చేసినంతసేపు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించిన ఏం లేదు. నిన్న వచ్చి ప్రేయర్లో కూర్చున్నాక మొత్తం హీలింగ్ వచ్చి నైట్ నుంచి పాప ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నిన్న ప్రేయర్ అయిపోగానే అసలు తనంతటా తాను అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం, పాటలు పాడుతుంటే ఎగరడం చేసింది. దేనికి స్తోత్రం. ఊపిరి ఆగిపోయిందట, అయిపోయింది అనుకున్నారట. నా బిడ్డ అయిపోయిందమ్మా అన్నదట. బ్లూ కలర్ వచ్చేసిందట. ఇక్కడి వరకు మొత్తం బ్లూ కలర్ వచ్చేసి ఆ అమ్మాయి శ్వాస కూడా తీసుకోలేదట. కానీ గేటు తీస్తూ ఉంటే దేవుని ఆత్మ తాకి ప్రాణం వచ్చేసింది. అట్లా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. వాక్యము ఉన్నప్పుడు, వాక్య ధ్యానము ఉన్నప్పుడు, వాక్యము మన లోపల ఉన్నప్పుడు, వాక్యము మన ఒక చుట్టూ ఉన్నప్పుడు, మన వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇదంతా కూడా నిండుకుంటుందండి. ఆ గోడలు, ఈ తలుపులు ఏది ముట్టుకున్నా కూడా అభిషేకం అక్కడ ఉంటుంది. అంతే, అభిషేకం అక్కడ ఉంటుంది. చనిపోయిన వారు బ్రతుకుతారంటే బ్రతుకుతారు. ఆయన అట్లాంటి అద్భుతం చేసే దేవుడు అండి. కానీ వాక్యము నీలో లేకపోతే, యేసు ప్రభు వాక్యముతో జయించాడు సాతాను కదా. వాక్యము మన జీవితంలో ఉండకపోతే ఈ జయ జీవితం అనేది మనం చూడలేము. వాక్యము మన జీవితంలో నరములో ఇముడుకొని పోవాలి. వాక్యంలో ఏమున్నది? జీవమున్నది. వాక్యములో జీవమున్నది. వాక్యములో జీవమున్నది. వాక్యము వద్దు మనకు కదా. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి, కథలు చెప్పేవారు కావాలి, నవ్వించేవారు కావాలి. గద్దించేవారు వద్దు. గద్దించేవారు ఉంటే మేము ఇంకొక కాడికి వెళ్తాం. మన దగ్గర ఎవరు లేరు అలాంటి వారు. దేవునికి స్తోత్రం. మేము తిట్టినా ఇక్కడే ఉంటారు, మేము కొట్టినా ఇక్కడే ఉంటారు. మాకు మంచి నమ్మకమైన పిల్లల్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 23-24 వచనం. నీవు ఘోర దుష్టత్వములోను,
నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పానట. సీమోను ఏం చేసిండంటే, ఈ పేతురు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఎవరి నెత్తిలో చేతులు పెడితే వారికి పరిశుద్ధాత్మ వస్తుంటే, స్వస్థత కలుగుతుంటే చూసి కొంత ద్రవ్యం తెచ్చి ఆయన పాదముల దగ్గర పెట్టి, ఈ వరం నాకు ఇవ్వండి అని అడిగాడు. అంటే ఇది డబ్బులతో కొనుక్కునేది కాదురా నాయన, ఇది దేవుని దగ్గర ఉంటేనే తప్ప నీకు ఇది రాదు. నీ హృదయంలో ఏమున్నది? ఘోర దుష్టత్వము ఉన్నది అని చెప్పాడు. ఏమున్నదట? పేతురుకి ఏం కనబడతా ఉన్నది? నీ హృదయములో ఘోరమైన దుష్టత్వం ఉన్నది. అది విడిపిస్తేనే కానీ, ఆ బంధకంలో నుంచి నువ్వు విడుదల పొందితేనే కానీ ఇది నీకు రాదు. అంటే అక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, సరెండర్ అయిపోయాడండి. నిజం చెప్తే కొంతమంది సరెండర్ అవుతారు, కొంతమంది గంతులేస్తారు. నిజం చెప్తే, అరే ఏంట్రా నువ్వు నన్ను, ఘోరమైన దుష్టత్వం నా హృదయంలో ఉన్నదా, నీకు కనబడ్డదా? ఇప్పుడు నేను వచ్చేవారు నేను అన్నాను అనుకున్నా, ఏమంటారు మీరు? ఏమంటారు చెప్పండి మీరు? నీ లోపల పాపం ఉన్నది, నీ లోపల ఘోర దుష్టత్వం ఉన్నది నేను చెప్తే మీరేమంటారండి? నాకు వివేచన వారు ఉన్నది చెప్తే మీరేమంటారు? ఒప్పుకుంటారా? అది మనిషి లక్షణమేనా? ఒప్పుకొని ఇస్తుందా సాతాను మనుషులు? కానీ దేవుని ఆత్మకి ఎప్పుడైతే లోపడతామో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశించడం ప్రారంభమవుతుందో అప్పుడు ఏం చెప్పినా ఒప్పుకుంటామండి. ఒప్పింపజేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఘోరమైన దుష్టత్వం నీ హృదయంలో ఉన్నది, దాన్ని తొలగించంటే అది నా వల్ల కాదయ్యా, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? గ్యారెడీ విద్యలు చేసేవాడు, మాంత్రికుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయి నా కోసం. తల ఉంచాడు, తన దుష్టత్వం వదిలిపెట్టుకున్నాడు, చక్కగా బ్రతకడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, తన బుక్కులన్నీ తగలబెట్టాడు, దేవునికి సరెండర్ అయిపోయాడు. ఈ ఆత్మ ఉంటే అందరూ సరెండర్ కావాల్సిందే. ఆదికాండం 34 అధ్యాయం, మీరు తర్వాత అధ్యాయం అంతా చదువుకోండి, అధ్యాయం అంతా ఆ స్టోరీ ఉంటుంది. ఆమె ఆ దేశపు యొక్క కుమార్తెలను చూడ వెళ్ళింది. ఏం చూడ వెళ్ళింది? అబ్బాయిలు కాలేజీకి వెళ్ళేవారు ఏం చెప్తారు? మా స్నేహితుని దగ్గరికి వెళ్తున్నాను. అమ్మాయిలు ఏం చెప్తారు? మా స్నేహితురాల దగ్గరికి వెళ్తున్నాను. చాలాసార్లు చెప్పాను, నేను వాక్యం విస్తరించి మాట్లాడితేనే అర్థమవుతుంది కదా. ఆ దేశ కుమార్తెలను చూడనీకి వెళ్ళిందట దీనా, యాకోబు కుమార్తె. కానీ అక్కడ ఆ రాజు కుమారుడట చూసి ఈమెతో చూడగానే శయనిస్తాడండి. చూడగానే వాళ్ళు ఏకమైపోతారా? ఒక్క చూపులోనే ఏకమైపోతారా? ఎన్నిసార్లు కలుసుకోవడానికి వెళ్ళిందో, ఎన్నిసార్లు మాట్లాడడానికి వెళ్ళిందో, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని కలవడానికి, ఆ దేశములో స్త్రీలను కలవడానికి వెళ్తానని చెప్పి ఎన్నిసార్లు అతని దగ్గరికి వెళ్ళిందో, అతడు ఆమెతో శయనించిన తర్వాత అవమానపరచబడెను అని రాయబడెను. అతడు ఇంకా కోరిక తీరలేదంట. ఒకసారికి తీరుతుంది కొంతమందికి 10 సార్లు అయినా తీరరు. లేకపోతే ఇంకొక గర్భిణి చేసే వరకైనా కూడా కొంతమందికి తీరదు. అప్పుడు తీరి తరిమేసేవారు కూడా ఉంటారు. వీడు చేసుకుంటానని వచ్చి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీ కుమార్తెలను మాకు ఇవ్వండి, మా కుమార్తెలు మీకు ఇవ్వండి. వీళ్ళకు ఒక కట్టుబాటు ఉన్నది. వీరొక మంచి కుటుంబంలో పుట్టినవారు, వాగ్దాన కుమారుడు ఈ యొక్క యాకోబు. ఈయనకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి
అన్యులకి నేను ఇచ్చుకోలేను కదా అనే ఒక బాధ, వేదన తనలో ఉన్నది. కానీ యాకోబు కుమారులకు కోపం వచ్చి ఆ కోపము లోపల రగులుతూ ఉన్నదండి. కొంతమందికి కొన్ని సహించుకోలేరు. బిడ్డలు తప్పు చేస్తే, కుమారులు తప్పు చేస్తే తల్లిదండ్రులు, అన్నదమ్ములు కొన్నిసార్లు తట్టుకోలేక వారు ఏం చేశారంటే కత్తులు నూరుకొని ఆ దేశ ప్రజలను చంపివేశారు. ఏమైంది? కుటుంబము అంతకులుగా మారిపోయింది. కుటుంబం మీద ఒక మచ్చ పడింది. వీరిలో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వివేచన వాక్యము దీనాలో ఉంటే అలా చేసేదా? అంతమంది అన్నదమ్ముల మధ్యలో మంచి పేరు కలిగిన తండ్రి కడుపులో పుట్టిన ఈ బిడ్డ చేసిన ఈ బుద్ధి మారిన పనికి ఎంతమంది నష్టపోయారు? ఇలా ఎన్ని కుటుంబాలు నష్టపోవట్లేదు? ఈ వాక్యము వారి జీవితంలో లేక ఎంతమంది యవ్వన బిడ్డలు వారి జీవితాలను పతనం చేసుకోవడమే కాదు, వారి కుటుంబాలను, వారి తోడబుట్టిన వారిని వారి ముఖము కింద వేసుకునేటట్టు ఎంతమంది చేయట్లేదండి. ఈ రోజుల్లో చూస్తే వివాహమైన వారు కూడా వివాహము కాని కుమారులను చేసుకోవడానికి వెళ్తున్నారు. వివాహం అయిన వారిని చేసుకుంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డ, ఈ వాక్యము నీలో లేకపోతే దేన్ని నువ్వు జయించలేవు. తాత్కాలికమైన కోరికలకు సాతాను నీ శరీరాన్ని ప్రేరేపిస్తాడు, నీ మనస్సును ప్రేరేపిస్తాడు. నీకు అది చాలా అందముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, చాలా సుఖముగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అటు నుంచి వచ్చే మాటలు చాలా అందముగా, రమ్యముగా నీ హృదయాన్ని ఉత్తేజపరిచేదిగా కనిపిస్తుంది. కానీ అందులోనికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ జీవితము పతనమైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకోసమా నిన్ను కన్నారు, అందుకోసమా నిన్ను పెంచుతున్నారు, అందుకోసమా నీ జీవితం. అందుకే నా దేవుని యొక్క పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. మనకు అర్థమవుతున్నదా? ఏ బాటలో నడుస్తున్నాం? నీకు వాక్య జ్ఞానము ఉన్నదా? నేను చెప్పేటి అన్నీ మీకు ఒకవేళ గుర్చినట్లుగా అనిపించవచ్చు, కానీ ఎంతమంది నాశనం అయిపోతున్నారండి, ఎంతమంది జీవితాలు, కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఒకరిని ఒకరు నరుక్కుంటున్నారు. మొన్న సంఘటన కదా, తల్లిని చంపివేసింది ఒక కుమార్తె, తల్లిని చంపివేసింది. అంటే అది నిజమైన ప్రేమనేనా? నిన్ను కని పెంచి పెద్ద చేసి వారు ఎన్నో ఆశలు పెట్టుకొని కదా, వారి జీవితాన్ని త్యాగము చేసి మనల్ని కంటే మనమిచ్చే బహుమానం ఏంటి? యవ్వన బిడ్డలను అడుగుతున్నాను, మనమిచ్చే బహుమానం ఏంటి? మన తల్లిదండ్రులకు మనం ఏం బహుమానం ఇస్తున్నాం? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మన వాక్యం నేర్పిస్తున్నామా? చిన్ననాటి నుంచే ఒగ్గు పాలతో మీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. ఒగ్గు పాలతో, చెడు మాటలు నేర్పించకండి. ఉగ్గు పాలతో మీ బిడ్డలకు నేర్పించండి. అన్న నేర్పించిందండి, అన్న నేర్పించింది. చక్కటి ఉదాహరణ. నా జీవితంలో అన్నాను నేను ఒక మాదిరిగా తీసుకున్నాను. ఈరోజు నా కుమారుని నిలబెట్టి అడగండి, ఎక్కడ ఏ నిమిషములో మేము అతనికి తప్పు చేసే అవకాశం ఇవ్వలేదు. జాగ్రత్తగా వాక్యములో మేము పెంచాం. గర్వంగా నేను చెప్పగలను, నా కుమారునికి స్నేహితులు లేరు, మంచి స్నేహితుడు యేసయ్యనే. ఆయన జీవితంలో యేసు మాత్రమే మంచి స్నేహితుడిగా ఉన్నాడు. నా కుమారుడు అనేకులకు స్ఫూర్తిగా ఉండాలని చిన్ననాటి నుంచి కూడా, చిన్న బిడ్డలు ఉన్నారు, మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డల కోసం కొన్ని గంటల సమయాన్ని గడుపుతున్నారా? వారి భవిష్యత్తు కొరకు మీరు అడుగుతున్నారా? వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? తల్లిదండ్రులుగా వారి జీవితం మీద మీకు ఒక పట్టుదల ఉన్నదా? మీకు ఒక విశ్వాసం ఉన్నదా? ఒక ప్రత్యక్షత ఉన్నదా? లేకపోతే నీ జీవితం ఎటుపోతుంది?
నీ కుటుంబం ఎటుపోతుంది, నీ భవిష్యత్తు ఎటుపోతుందండి? అర్థం ఉన్నదా? అర్థం లేని బ్రతకడం, ఆదివారం వస్తే బైబిల్ సంకలో పెట్టుకొని రావడం కాదు, కానీ మన జీవితము యేసు ప్రభు వాక్యములో కట్టబడాలి. యేసు ప్రభు వాక్యములో కట్టబడాలి. కట్టబడకపోతే ఇసుకలో రాసి బురదలో పోసినట్టుగా ఉంటుంది. మీ బిడ్డలు వినకపోతే ఖండించండి, గద్దించండి. హక్కు ఉన్నది తల్లిదండ్రులకు, హక్కు ఉన్నదండి. తల్లిదండ్రులకు హక్కు ఉన్నది బిడ్డల మీద. తల్లిదండ్రులుగా మీరు బాధ్యత కలిగి వారి కోసం మోకరించి రోదన చెయ్యాలి, రోదన చెయ్యాలి. అన్న కని తీసుకుపోయి మందిరానికి ఇచ్చింది, కానీ ఆమె బాధ్యత అక్కడితో వదిలిపెట్టలేదు. ఏటేటా అంగి కుట్టించుకొని తీసుకుని వెళ్ళి, ఈ మాట చాలాసార్లు నేను చెప్పాను, అంగి కుట్టేటప్పుడు ఆమె దేవుణ్ణి స్తుతించింది, ఆరాధించింది, గణపరిచింది. తీసుకుని వెళ్ళి అంగి ఇచ్చింది. ఆ చొక్కా తొడుక్కున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను కమ్ముకున్నాడు. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వివేచన ఆత్మ తనలో పని చేయడం ప్రారంభించింది, తనలో పని చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డ, నువ్వు మోకరిస్తే నీ బిడ్డల జీవితంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్య కార్యం జరగాలి. పసితనము నుంచే వారికి ఉగ్గు పాలతోనే వారికి వాక్యం అనే ఒక బోధ చెయ్యాలి. కనుక ఇవి మన జీవితంలో ఉండునట్లుగా మనం జీవిద్దాం. అందరము కూడా ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చక్కటి ఉపదేశం మాకు మీరు ఇచ్చారు. ఇందులో మేము స్థిరపరచబడి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలినట్లుగా యోసేపు వలె మా జీవితము నీలో కట్టుకొని స్థిరపరచబడే కృపను అనుగ్రహించమని, దీన వలె ఎవరైనా ఉంటే వారికి మారు మనసునివ్వండి. ఈ వాక్యములో వారి మనోనేత్రములు తెరవబడుటకు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.